అయితే దత్తాత్రేయుడు ఇటు సనాతన ధర్మానికి దూరం అయిపోతున్నారు. అక్కడ షిర్డీ సంస్థానం వాళ్ళు బోర్డు తిప్పేసేసారు వెనక్కి. ఇప్పుడు తెలుస్తోంది, ఓ మేము మోసపోయేము. ఏమైంది ఇప్పుడు? అయితే దత్తాత్రేయ కూడా సాయి అని అంటారు కదా, సాయిబాబా అంటే సాయిబాబాని షిరిడి సాయిబాబాని కూడా దత్తాత్రేయ అని కూడా అంటారు. ఎవరన్నారు? అదే దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఎవరన్నారు అలాగా? అంటూ ఉంటారు. తప్పది. అదే దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. దత్తాత్రేయులు అంటే త్రిమూర్తుల యొక్క అవతారం అమ్మ. విష్ణువు, మహేశ్వరుడు, బ్రహ్మ, ఈ మూడు కలిపినటువంటి దివ్య అవతారము, అవధూత స్థాయి. ఈ ఫకీర్ ముసల్మానికి అవధూత స్థాయికి ఏ రకంగా మీరు కలుపుతున్నారో మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు నవీనంగా వచ్చినటువంటి విద్యా విధానంలో మీ చదువులు ఏ స్థాయిలో ఉన్నాయో కనీస పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు కూడా చేసేటటువంటి ప్రక్రియలు ఇవన్నీ. అందుకే పురాణాలు చదవండి. పురాణాలు చదవడానికి మనకి సమయం ఉండదు, ఈ విషయాలు తెలుసుకోవడానికి మనకి సమయం ఉండదు. ఎవరు కోల్పోతారు జీవితాలు? అంటే పురాణాలు తెలిసిపోతే జీవితాలు కోల్పోతున్నాయి. తప్పనిసరిగా కోల్పోతాయమ్మా జీవితాలు. ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న నవీన విద్యా విధానాలు పొట్ట గురించేమో సంపాదన గురించేమో ఉద్యోగాలు చేసుకోవచ్చేమో కానీ జీవనాన్ని మట్టుకు సార్థకత చేయలేవు. ఇండియాలో పాపులేషన్ ఎంత ఉంది అనుకుంటున్నారు? మీరు చెప్పండి.